హాయ్ అండి, నేను మీ విజయ వ్లాగ్స్. మరి ఇది వచ్చేసి మేము చెన్నైలో రూమ్ తీసుకున్నామండి. మరి ఫస్ట్ డే నైటు చాలా లేట్ అయిపోయింది. సో మరి హోమ్ స్టేస్కి వెళ్ళేంత టైం కూడా లేదు. మేము చెన్నైలో ఒక్క నైటే కాబట్టి లేట్ అయిపోయిందని చెప్పి తీసుకున్నామండి. మరి సూట్ రూమ్ టైప్ ఇచ్చాడండి. మరి కింగ్ సైజ్ బెడ్ ఒకటి ఇచ్చారు. మరి అవతల పక్క దివాన్ కాట్, సో ఎక్స్ట్రా 2 బెడ్స్ కూడా ఇచ్చారండి. అదిగోండి కనిపిస్తున్నాయి కదా, అట్లా ఇచ్చారు. సో మరి నైట్ని మీకు నేను రూమ్లో నైట్ వ్యూ చూపిస్తానండి. చెన్నై వ్యూ విపరీతమైన ట్రాఫిక్ ఉందండి. అసలుకి చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది ట్రాఫిక్లో. ఇంకా అక్కడికి మేము మొత్తం కూడా అవుటర్ రింగ్ రోడ్ మీదే వచ్చామండి. అయినా సరే ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. అసలు బయట వ్యూ కనిపిస్తుంది కదండి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది చెన్నైలో మాత్రం. ఇంకా మేము నైట్ ఎందుకు జర్నీ మంచిది కాదులే అన్న ఉద్దేశంతో మా హస్బెండ్ నైటు అక్కడ చెన్నైలో రూమ్ తీసుకున్నారండి. మరి అక్కడ నైటు చూడండి, నైట్ వ్యూ ఎలా ఉందో చెన్నైలో. సో మరి ఈ రూమ్ వచ్చేసి మాకు 4000 పడిందండి. ఇదొక్కటే మాకు 4000 పడిందండి చెన్నైలో మాత్రమే. మరి మేము పాలక్కడ వెళ్ళిన తర్వాత ఎలా పడింది, మేము హోమ్ స్టే ఎలాంటివి తీసుకున్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి. అసలు హోమ్ స్టేస్ చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్తానండి. ఫ్యామిలీ పరంగా కానీ మరి మనం గ్రూప్స్గా వెళ్ళినా సరే చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్తాను. మనకి అన్నీ దొరుకుతాయండి హోమ్ స్టేలో అయితే. మరి ఇక్కడ బాత్రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయండి. చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు రూమ్సే కానీ మరి అన్నీ కూడా. అయితే మేము పొద్దున్నే బయలుదేరిపోయి మరి 6 o'clockకే బయలుదేరిపోయామండి. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లన్నీ. చూడండి, మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను మీకు. లైట్గా ఫాగ్ అనిపిస్తుందండి. చాలా బాగుంది మార్నింగ్ వ్యూ అయితే కనుక. సో మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మేము ఈ రూమ్కి 4000 రూపీస్ పెట్టాము. వర్త్ అంటారా కాదంటారా? మరి వర్త్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో మరి వర్త్ అని పెట్టండి. లేదంటే ఇంకొంచెం బార్గెనింగ్ చేయడానికి అసలు ఏమాత్రం వాళ్ళు తగ్గట్లేదండి. సో మనం అది కూడా ఆంధ్ర వాళ్ళం అని చెప్పి మరి అంత తీసుకున్నారా, మేము మరి ఎక్కువ పెట్టామంటారా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మేము తీసుకున్న హోమ్ స్టేస్ కూడా చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో అది పెడతాను. వాటి కాస్ట్ కూడా చెప్తాను. వీటి మీద అవి బెస్ట్ అంటారో లేదో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి.